So my first movie Ishwar kada. Ishwar is my first movie. Yeah, and you worked with Prabhas directly. Correct. So how was your experience? అంటే అప్పుడు మాకు అసలు అది ఈవెన్ ప్రభాస్ గారికి కూడా I think Prabhas గారికి కూడా ఫస్ట్ మూవీ, ఆయనకి ఫస్ట్ మూవీ, మాకు ఫస్ట్ మూవీ, అందరికి కలిపి ఒకటే రోజు షూటింగ్, ఫస్ట్ డే స్టార్టింగ్. సో అప్పటికే ఒక పూజా కార్యక్రమం జరిగింది ఈశ్వర్ సినిమా. కృష్ణంరాజు గారి వారసుడు ఎంట్రీ అని చెప్పేసి న్యూస్ పేపర్లో వస్తే చూసి అబ్బా మనకు ఎవరైనా ఇలాంటి ఎంట్రీలు ఇస్తే బాగుండే అని అనుకున్నాను. కట్ చేస్తే 3 days తర్వాత నేను ఒక స్టేజ్ మీద డాన్స్ ఇమిటేషన్ పర్ఫామ్ చేయడం, ఈశ్వర్ సినిమాకి రైటర్గా ఉన్న సుధాకర్ గారు, ఆయన జలదంకి సుధాకర్ గారు ఆ ప్రోగ్రామ్ చూసి నన్ను ఆడిషన్స్ కోసం పిలిచేయడం, నేను ఆడిషన్స్ అయిపోయిన తర్వాత సినిమాకి సెలెక్ట్ కావడం. కట్ చేస్తే ఫస్ట్ డే ప్రభాస్ గారు మేమందరం కలిసాము. అంతకుముందు ఒకసారి పరిచయం చేశారు, ఇట్లా మీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ మీరు అని కొలతల కోసం వెళ్ళినప్పుడు పరిచయం చేశారు తప్ప ర్యాప్ ఏం లేదు. కట్ చేస్తే ఫస్ట్ ఓపెనింగ్ సీనే రే మామా ఈరోజు మొత్తం జాతరకు వచ్చినట్టు వచ్చారా అని చెప్పి డైలాగ్ చెప్పాలి. ఒక ర్యాప్ ఉండి అలా అనడం వేరు. కృష్ణరాజు గారి వారసుడు ఈయనను పట్టుకొని మనం అరే మామా అని చెప్పడం ఏంట్రా అనుకోని కొంచెం కన్ఫ్యూజన్. బట్ ఓకే, ఛాన్స్ వచ్చింది, చిన్నప్పటి నుంచి అనుకుంటున్న ఆపర్చునిటీది. సో ఏమాత్రం బెరుకు లేకుండా స్టార్ట్ చేసాము. అందులో భాగంగానే ప్యాంట్ తీసి నేను నిక్కర్లోంచి డబ్బులు తీయాలి. సో అది దట్ వాజ్ ఆల్సో ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్. ప్రభాస్ గారు ఏంటంటే ఫుల్ సిగ్గు ఆయనకి, అస్సలు ఎక్కువ మంది ఉంటే ఆయన చాలా మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటిది ఒక 200 మంది ఆడియన్స్ మన జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరి ముందు నేను ప్యాంట్ తీసి లోపల నుంచి డబ్బులు తీసి అలా తీసేసరికి సిగ్గు అనిపించట్లేదని ఇంతమంది ముందు అంటే నాకు అసలు అది వాళ్ళు జనాలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయా, కెమెరాని చూస్తున్నాను చేసేసానని చెప్పారు. సో ఇట్ వాజ్ వర్కింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్. ఎందుకంటే అప్పటికి ప్రభాస్ గారు ఇప్పుడున్న స్టార్డమ్ కానీ లేకపోతే యూనివర్సల్ యాక్టర్గా పేరు వచ్చింది, ఇప్పుడున్న పేరు అప్పుడు అంతా ఏం లేదు. ఫస్ట్ మూవీ కదా, ఇట్ వాజ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, అందరికీ ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్, ఆ ఎక్స్పీరియన్స్ వేరుంది. Oh, that's nice. So me first entry, Prabhas Gari first entry, like most of them had a first entry movie as Ishwar, and you made it a success. That was a blockbuster movie. Yeah. ఆ మూవీ అంటే ఆ మూవీ అయిన తర్వాత ప్రభాస్ అన్న గాట్ డిఫరెంట్ స్టార్డమ్ ఆల్ టుగెదర్. ఒకటే సినిమాకి యాక్చువల్గా సినిమా రిలీజ్ కూడా కాలేదు ఇంకా అప్పటికి. ఆడియో ఫంక్షన్లో ఐ రిమెంబర్, ఆడియో ఫంక్షన్లో ధీమ్ ధిరణ సాంగ్ ప్లే చేశారు. అందులో షర్ట్ లేకుండా అలా బాడీతో ఆ వాటర్లోంచి ఆయన రావడం చూడగానే అయిపోయా, స్టార్ దొరికాడరా ఇండస్ట్రీకి అన్నారు. కట్ చేస్తే ఆడియో ఫంక్షన్కి ముందు, ఆడియో ఫంక్షన్ తర్వాత, అప్పటికే రిలీజ్ కంటే ముందే ప్రభాస్ ఇస్ స్టార్. దట్స్ నైస్. యా, గుడ్. మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి మీ ప్యాషన్ అని చెప్పేసి యాక్టింగ్, అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ యు గాట్ ఇన్ టు ఫిలిమ్స్. లక్కీ ఎనఫ్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ లక్కీ, బట్ ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండి. సో లక్ ఎక్కడ నాకు ఫేవర్ చేసింది అంటే వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్, జలదంకి సుధాకర్ గారు చూడడం నా లక్. ఆయన చూసి నన్ను పిలిపించిన అక్కడ తర్వాత ఆడిషన్స్లో 40 మందిని క్రాస్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళా. సో లక్ అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ఈవెన్ ఇఫ్ యూ డజంట్ డూ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ యూ విల్ గెట్ ఏ నేమ్. దట్ ఈస్ లక్ ఐ ఫీల్. బట్ మనం ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సారీ టు కట్ యూ ఇన్ బిట్వీన్, బట్ మా చిన్న ఎగ్జాంపుల్ మా జబర్దస్త్ గురించే తీసుకుంటే, మా దాంట్లో మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నా, 12 మంది టీమ్ లీడర్లు ఉన్నా, నా ప్రాబ్లం ఏంటంటే మై ఫేస్ డజంట్ లుక్ లైక్ ఏ కామెడియన్. ఓకే, సో ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు చేసే 10% కామెడీకి నేను దానికి ఇంకొక 90% యాడ్ చేస్తే తప్ప సేమ్ కామెడీ బయటకు రాదు. సో వాళ్ళు 10% ఎఫర్ట్స్ పెడితే నేను 90% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. దట్ ఈస్ స్ట్రగుల్ అగైన్, రైట్? వాళ్ళు ఒక చిన్న పంచ్కి మామూలు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, ఆ సేమ్ లాఫ్టర్ నేను తీసుకురావాలంటే నాకు అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, అంత చేసుకొని రావాలి. సో దట్ ఈస్ ద స్ట్రగుల్, నాట్ ఎ లక్ ఐ గెస్. ప్లీజ్ కంటిన్యూ. ఆల్ రైట్. సో అదే లక్, హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్, యు ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ. రైట్. మరి ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోతే మేము, how would we have seen you? I would have been in US working in a big company as a software engineer. Wow. Because I worked in Deloitte for almost 10 years as a senior solution advisor. That's nice. SAP లో ఆన్ సైట్ కూడా వచ్చి నేను కపుల్ ఆఫ్ లొకేషన్స్లో పనిచేశాను నేను.
ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ దట్ వాజ్ మై సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ అఫ్ కోర్స్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ దట్ వాజ్ మై ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యాక్టింగ్ వాజ్ మై సెకండరీ. బట్ ఫర్ మీ దట్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్. ఎందుకంటే చెప్పాను కదా సినిమా ఇండస్ట్రీలో ఇట్ వోంట్ బి స్టేబుల్ అని. ఐ స్టిల్ హ్యావ్ ఫ్రెండ్స్ హూ, నేను మూవీస్లో స్టార్టింగ్లో చేస్తున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ ఆస్కింగ్ మీ, నాతోనే కాదు ఇంకా వేరే వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఫర్ ద యూనో నాకు కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి, ఆ సిచ్యువేషన్స్లో ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ప్లేస్. ఓకే మనం చేసాం సినిమాల్లో కొన్ని రోజులు చేసాము, వర్క్ అవ్వలేదు, ఆ టైంలో మనం ఏం రావట్లేదే నాకు ఇది వచ్చి ఇదే చేస్తా అని కాకుండా ఐ గాట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో నేను సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, వర్క్ చేశాను. ఫైనాన్షియల్గా నాకు నా శాలరీతో నేను ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకున్న డబ్బులు కాదు, నేను కష్టపడి 9 hours బిల్లింగ్ చేసి నేను సంపాదించుకున్న నా డబ్బులు, నేను టీవీ షోస్ చేసుకుంటూ స్టేజ్ షోస్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులు నేను బ్యాకప్గా పెట్టుకొని ఆ ప్లాన్ తీసుకున్న తర్వాత దెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ యాక్టర్ నౌ. So that is my backup plan. But yeah, as you're asking me if I am not an actor, what I would have been ante software engineer. Yeah, but ఉండకపోవచ్చు నాకు, ఎందుకంటే ఆఫీస్ నుంచి నాకు యూఎస్లో ఆఫర్ ఇచ్చారు, అక్కడికి వెళ్తే నీకు డాలర్స్లో సంపాదించుకుంటావు, హ్యాపీగా ఉంటావు అని చెప్పారు. బట్ ఐ డోంట్ నో, ఇట్ డింట్ ఎక్సైట్ మీ. యాక్టింగ్ ఎక్సైట్స్ మీ, మూవీస్ ఎక్సైట్స్ మీ. యా.